హలో ఫ్రెండ్స్, మన కడపలో దొరికే ఈ కుండ బిర్యానీ ప్లస్ ఈ క్రిస్పీ మోమోస్ అయితే ఒక్కసారి ట్రై చేయాల్సిందండి మీరు. అంత బాగుంది టేస్ట్ మాత్రం. అండి డాడీస్ కేఫ్ అండ్ రెస్టారెంట్ అన్నమాట. ఎంత బాగుంటుందంటే టేస్ట్ అంత బాగుంటుంది. ఇక్కడైతే ఫస్ట్ నేను కుండ బిర్యానీ అయితే ట్రై చేశానండి. సో కుండ బిర్యానీ అయితే చాలా సాఫ్ట్ గా ప్లస్ ఇందులో ముక్కలు కూడా చాలా సాఫ్ట్ గా అయితే కుక్ అయినాయండి. ఇంకా రైస్ కూడా సాఫ్ట్ గా బాగుంది. ఇంకా నాకైతే భలే నచ్చింది కుండ బిర్యానీ. సో దీన్ని తినే ప్రాసెస్ కూడా చెప్తాను చూడండి. ఇందులో వచ్చేసి మీరు గోంగూర ప్లస్ అది నిమ్మకాయ పిండుకొని అయితే తినండి ఒక్కసారి. మేబీ గోంగూర అని అంటారు అనుకుంటా, నాకు కూడా ఎగ్జాక్ట్ గా తెలియదు. అలా తిని చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ముద్ద అలా నోట్లో పడతానే అలా కరిగిపోతుందండి. అసలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నింది, నాకు భలే నచ్చిందండి. ఇది ఇలా అయితే తిని చూడండి ఒక్కసారి, ఎందుకంటే నార్మల్ తినడం కన్నా ఇలా తింటే టేస్ట్ చాలా బాగుంది. దాని తర్వాత వచ్చేసి 4 చపాతీస్ ఇంకా ఫిష్ కర్రీ అయితే తీసుకున్నామండి. నేను ఫిష్ అయితే తిన్నాను అసలు. సో అయినా సరే మీకోసము జస్ట్ కర్రీతో అయితే తిన్నాను. కొంచెము బాగుంది టేస్ట్ పరంగా. ఇంకా ఈవినింగ్ టైమ్ లో దొరికే ఈ స్నాక్స్ కూడా మీరు తప్పగా ట్రై చేయాలి. వీళ్ళ దగ్గర పిజ్జా అసలు ఎక్స్పెక్టే చేయలేదండి నేను ఇంత బాగుంటుందని. అసలు సాఫ్ట్ గా ఉంది డో అసలు వీళ్ళు కింద ఇచ్చిన బేస్ అయితే ఎంత సాఫ్ట్ ఉందంటే అంత సాఫ్ట్ ఉంది. దాని తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి క్రిస్పీ చికెన్ మోమోస్ అన్నమాట. అసలు ఎంత బాగుందంటే అండి దీని టేస్ట్ అయితే అసలు గుర్తొస్తుంటే మళ్ళీ నాకు తినాలనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్. మస్ట్ అండ్ ట్రై ఐటమ్ ఇదైతే నేను చెప్తాను మీకు. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు భలే నచ్చుతుంది. దీంతో వచ్చే మయోనీస్ మాత్రం అది ఫుల్ గా అద్దుకొని మాత్రం తినండి. దాని తర్వాత వచ్చేసి మేము చికెన్ లాలీపాప్ అయితే చెప్పామండి. చికెన్ లాలీపాప్ కూడా ఏదో పెద్ద రెస్టారెంట్ లో తిన్నట్టుందండి టేస్ట్ మాత్రము. అసలు ఇలాంటి చిన్న కేఫ్ లో ఇలాంటి ఉంటుందంటే ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు, అంత టేస్ట్ ఉంది. అదే కాకుండా వీళ్ళ దగ్గర కూపన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో 300 పైన మీరు వీళ్ళ దగ్గర బిల్ చేస్తే మీకు ఒక కూపన్ అనేది ఇస్తారు. సో అందులో ఏ ఐటమ్ వచ్చినా ఐటమ్ మీకు ఫ్రీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారండి. లొకేషన్ చెప్పలేదని బాధపడకండి, ఇది ఐటీ నుంచి మరియాపురం వెళ్ళే రూట్ లో అయితే ఉంటుందండి. సో ఇంకా మరింత డీటెయిల్ గా చూడాలంటే నా యూట్యూబ్ వీడియో కూడా ఉందండి. ఫస్ట్ వీడియో అయితే చేశాను, సపోర్ట్ చేయండి, చూడండి.